గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. పొన్నాళవంశకలశాంబుదికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతోం నమామి. శ్రీరాజయోగి ప్రియశిష్యం అమలానందదీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరం. శ్రీ శివరామ దీక్షితాచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 145వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, దేహాకారముగానిది అహం భావం బులేనిది అఖిల జనులుతా సోహం సోహం బనినను మోహము చెందనిది బయలు మొదలెరుగా వలెరా ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా కోహం కస్త్వం భానీ కుతాలుగు సేటి దేహే దేహమూలాను తెలియని ఈ వయలు మొదలెరుగా వలెరా ఎరిగిన ఎరుక తుదకరుగా వలెరా అని అంటున్నాడు. దేహాకారముగానిది అహంభావంబు లేనిది అంటే ఈ దేహము అనేటువంటిది, ఈ శరీరము వచ్చిన తర్వాతనే ఈ శరీరం యందు అహం అనేటువంటి నేననేటువంటి గుర్తు వచ్చింది కదా. ఎప్పుడైతే శరీరము వచ్చిందో, తల్లి గర్భము నుండి శరీరం ఎప్పుడైతే వచ్చిందో, ఆ శరీరము లోపల ఈ అహం అనేటువంటి ఎరక ఉత్పత్తి అయింది. అంటే మొదలు ఎరక ఉన్నదా ఈ శరీరము యందు? శరీరం ఉంది కదా, ఈ శరీరంలో మొదలు ఉన్నదా ఎరుక? అంటే మరి ప్రాణం లేదా? చూస్తలేడా? అన్నీ లేవా? అంటే అన్నీ ఉన్నవి, కానీ ఈ నేను అనేటువంటి గుర్తు అనేటువంటి ఎరుక అనేటువంటిది లేదు. ఎప్పుడు అంటే అది 5-6 నెలల తర్వాత. మరి అప్పుడు ఆ 21 చేసిన పేర్లు పెట్టిన అతనికి ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. తర్వాత మరి 6 నెలల తర్వాత ఎవరన్నా తీసుకుంటే మరి ఏడుస్తాడు కదా. మరి అప్పుడు ఏమొచ్చింది అంటే గుర్తు వచ్చింది. కాబట్టి అప్పుడు తల్లిని గుర్తెరుగుతాడు, తండ్రిని గుర్తెరుగుతాడు, మరి చుట్టుచున్నటువంటి బాంధవులను గుర్తెరుగుతాడు, ఇతరులను గుర్తెరుగుతాడు. కాబట్టి అప్పుడు ఎరుక వచ్చింది, కాబట్టి తంట వచ్చింది. కాబట్టి ఎరుకతో తంట కూడా వస్తుంది. కాబట్టి ఈ ఎప్పుడైతే శరీరం వచ్చిందో ఈ శరీరం యందు అహంభావం అనేటువంటిది, ఆ ఎరుక అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆ ఎరుక ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎరుక మరి అప్పటి నుండి అన్నిటిని ఎరుగుతున్నాడు కదా, సర్వాన్ని గుర్తెరుగుతున్నాడు కదా. మరి అలాంటి సర్వాన్ని గుర్తెరిగేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ, మరి వీడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, దేహాకారముగానిది అహంభావంబు లేని దక్కల జనులు దాసోహం సోహం బడిన మోహము చెందనిది బయలు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి అలాంటి దేహాకారము కానిది ఈ శరీరం ఉంటే ఈ శరీరం యందు ఎరక ఉన్నది. ఈ శరీరం ఉంటే ఈ శరీరం యందు అహం అనేటువంటి ఎరక ఉన్నది. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే లేదో, మరి దేహకారము కానిది అన్నప్పుడు ఈశ్వర తనువులు లేవు, జీవతనువులు, పిండ బ్రహ్మాండాకారము పరిణమించినదంతా కూడా మార్పు
మరి తన యందు లేనటువంటిది, అది బయలు. కాబట్టి మరి అహంభావము లేనిది, నేను అను వెస్ట్ గుర్తు కానీ, నీవు నేను ఒకటే అనేటువంటి ఈశ్వర గుర్తు కానీ అని అన్నప్పుడు, మరి ఇక్కడ ఈ యొక్క ఈ సకల ఈ అఖిల జనులు దాసోహం సోహం బనినను, అంటే ఈ అఖిల జనులు కూడా, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు ఇక్కడ, ఈ దేహం యందు ఉన్నటువంటి ఈ నేను ఏదైతే ఉన్నదో ఈ జీవభావములో ఉండి వాళ్ళందరూ ఏమంటున్నారు ఇక్కడ అంటే దాసోహం సోహం అని అంటున్నారు కదా. అంటే నేను జీవుడను, మరి నాకు అధిపతి అయినటువంటి వాడు, సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో వాడు ఈశ్వరుడు, వాడు జగత్ సర్వజ్ఞుడు, నేను కించిత్ స్వరూపుణ్ణి కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వాన్ని పోషించేటువంటి వాడు, వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరునికి నేను మరి దాసోహం అని ఇక్కడ వీళ్ళందరూ మరి పూజలు చేస్తున్నారు కదా. అన్నప్పుడు ఈ జీవభావంలో ఉండి తానకు దాసోహం అనేటువంటి యొక్క పూజను చేస్తున్నాడు కదా. మరి పూజనుడైనటువంటి వాడు ఈశ్వరుడు, మరి పూజ చేసేటువంటి వాడు ఇక్కడ జీవుడు. కాబట్టి ఈ జీవభావంలో ఉండి జనులందరూ కూడా ఈ జీవభావముతో దాసోహం దాసోహం అని అంటున్నారు. మరి ఈ ఈశ్వరుని రూపంలో ఉండి నేను సర్వజ్ఞుణ్ణి, నేను సర్వము పోషిస్తున్నాను కాబట్టి నేను సోహం 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 అనేటువంటి భావములో ఆ నేనే పరమాత్మ స్వరూపమని అంటున్నాడు. సోహం భావములో ఉన్నటువంటి ఈశ్వరుని స్థితిలో ఉండి. కాబట్టి మరి అలాంటి దాసోహం సోహం వలన దానికి మోహము లేదు. దాసోహం సోహం అన్న దానికి మోహము లేదు, ఎందుకంటే దానికి శరీరము లేదు. అది దాసోహం అన్నది, సోహము అన్నది ఏది అంటే భయలు. కాబట్టి ఆ భయలకు శరీరం లేదు కాబట్టి ఆ శరీరం ఎప్పుడైతే లేదో దానికి అహంభావం అనేటువంటిది లేదు. అది అహంభావం ఎప్పుడైతే దాని యందు లేదో అది దాసోహము అన్నది, సోహము అన్నది, అది మోహము చెందనిది. కాబట్టి ఎందుకంటే దానికి శరీరమే లేదు కాబట్టి ఆ శరీరం ఉంటే అహం అనేటువంటిది ఉండేది. ఆ అహం అనేది అటువంటిది ఉంటుంది, అది దాసోహం అనేది, ఈశ్వరోహం అనేది, సోహం అనేది, బ్రహ్మోహం అనేది, ఇవన్నీ కూడా తానే కదా. మరి తాను లేనటువంటిది అది అచలము కాబట్టి అది ఏమీ అనదు. కాబట్టి ఎలాంటి మార్పు చెందినటువంటిది, అలాంటి మారు బలకనటువంటిది, అలాంటి మోహము చెందినటువంటి దానిని మొదలు ఎరగవలయును అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి సోహం సోహం బలిన మోహము చెందనిది బయలు మొదలెరగవలెరా, ఎరిగిన ఎరక తుదకరగవలెరా. కాబట్టి అలాంటి దానిని మొదలు మోహము లేనట్టు మారు బలకనటువంటిది, మోహము లేనటువంటిది, అది అశరీర స్వరూపమైన శరీర రహితమైనటువంటిది, అది అచలము కనుక దాని గురుముఖత మొదలు తెలుసుకొని ఆ తెలుసుకునేటువంటి ఏ తెలివైతే ఉన్నదో ఈ ఎరిగినటువంటి ఎరక అరగవలెను, అంటే తానే లేకపోవలెను. కాబట్టి లేకపోవాలను అంటే ఈ గుర్తెరిగేటువంటి శరీరముపై, ఈ శరీరంలో ఉన్నటువంటి అహం అనేటువంటి నేననేటువంటి ఎరకపై ఉన్నటువంటి యొక్క భ్రాంతిని లేక చేసుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి అప్పుడు లేక చేసుకున్నప్పుడు కోహం కోహం అని కూతలు కూసేటి ఎరుకనే లేకపోవాలే. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, తుదకరగవలెరా కోహం కష్టం అని కూతలు కూసేటి దేహములను తెలియని ఈ బయలు మొదలెరగవలెరా, ఎరిగిన ఎరక తుదకరగవలెరా. కోహం కష్టం అని కూతలు కూసేటి ఏ ఎరక అయితే ఉన్నదో ఇది మరి ఇక్కడ కోహం కోహం అని కోహం కష్టం అని, నేనెవరని, నీవే నేనని, నేనే నీవని ఇలాంటి కూతలు కూస్తుంది కదా. ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే కూస్తుంది. కాబట్టి ఈ ఎరక దేహములను నేను మేనులో తోచబడి ఎరకను, ఇది షోడశి. కాబట్టి ఈ షోడశి అనేటువంటిది దీనికి మనందరికీ మూలమేది ఇక్కడ, ఈ నేను అనేటువంటిది అందరికీ కూడా ఇది మూలస్వరూపము. కాబట్టి మనందరికీ మూలమేది ఇక్కడ అంటే మనందరికీ మూలం ఇక్కడ, నాకు మూలము, శరీరం రావడానికి మూలము మరి ఇక్కడ శుక్ల శోణితములు. ఈ శుక్ల శోణితములకు మూలమాధారమైనటువంటిది అన్నము నీళ్లకు మొదలైనటువంటిది జలపృథ్వులు. కాబట్టి జలమునకు ఆధారమైనటువంటిది అగ్ని, అగ్నికి ఆధారమైనటువంటిది మరి వాయువునకు ఆధారమైనటువంటిది ఆకాశమునకు ఆధారమైనటువంటిది ఆత్మ. కాబట్టి ఆత్మ లేక బ్రహ్మము. కాబట్టి ఆత్మ బ్రహ్మము ఈ అందరికి మూలం అదే ఆత్మ లేక బ్రహ్మము. కాబట్టి ఈ బ్రహ్మము
మరి అది ఎట్లా ఉంది దానికి మనకు అమ్మ అబ్బాతో మనం పుట్టినట్టు అదేమన్నా వచ్చిందా అమ్మ అబ్బ దానికి ఉన్నారా అంటే దానికి అమ్మ అబ్బ లేరు. మరి ఎలా వచ్చింది అది అంటే అది స్వయంభూ అని అన్నారు కదా, వేదాంతులే అన్నారు కదా స్వయంభూ అని. అన్నప్పుడు స్వయంభూ అంటే తనకు తానే వచ్చింది. మరి తనకు తానే వచ్చి మరి ఇదంతా జగదధిష్ట జగదుత్పత్తి జీవేశ్వర జగదుత్పత్తి అంతా చేసింది ఎవరంటే తానే. కాబట్టి తానయందు ఆ గుర్తు అనేటువంటిది ఉంది కాబట్టి ఆ గుర్తు అనేటువంటి ఎరకనే ఈ విశ్వమంతా ఏర్పడింది. కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది ఆ శరీరం అనేటువంటిది ఆ ఆత్మ బ్రహ్మము అని అనుకున్నాము కదా, దాని యందు గుర్తు ఉండడం చేత ఈ గుర్తుకు అని గుర్తెరిగే శరీరము. కాబట్టి గుర్తెరిగే శరీరానికి మూలం ఉన్నదా అంటే లేనే లేదు. కాబట్టి మూలము లేకనే వచ్చి ఇది మరి ఇదంతా జీవేశ్వర జగత్తుగా పరిణామం చెంది మళ్ళీ నేనే అంటుంది కదా ఇక్కడ. మరి దానికి మూలం ఉన్నదా అంటే లేనే లేదు అనేటువంటిది షోడశి మంత్రము ద్వారా మనము దీనిని ఈ భ్రాంతిరహిత మంత్రం అనేటువంటిది షోడశి మంత్రము ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి గురుముఖత విచారించినప్పుడు మరి ద్వాదశి ఉత్తబట్టబయలు. కాబట్టి మరి అది మోహము చెందినటువంటిది, మారు బలకనటువంటిది, అది శరీరము లేనటువంటిది, అది సోహం సోహం అని దాసోహం దాసోహం సోహం సోహం అన్నటువంటిది, అది పరిపూర్ణము, అది అచలము, అది బట్టబయలని నిర్ధారణ చేసుకొని మరి నిర్ధారణ చేసినటువంటి ఆ పరిపూర్ణ పరబయలు యందు ఈ దీనికి మూలము కానీ స్థానము కానీ లేనే లేదనేటువంటి యొక్క భావాన్ని ఇక్కడ మనకు తెలిసినటువంటి తెలివిని వీడు ఈ గుర్తెరిగే శరీరంపై భ్రాంతిని వదులుకోమని చెప్పి మనకు ఈ కందార్థం యందు భాగవత కృష్ణ ప్రభువుల వారు నిర్ధారణ చేసి లేని నీకు ఉనికి లేనే లేదు కాబట్టి మరి లేని దాని మీద నీకు భ్రాంతి ఎందుకు నాయన, ఆ భ్రాంతిని విడువమని చెప్పి కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.